వాస అడదోడ వాసిక అకాండేసి ఫ్యామిలీ. దీనిని అడ్డసరము ఆకు అని కూడా అంటారు. జనరల్గా ఈ ఆకుల చూర్ణమును జలుబు, దగ్గు, రొంప, పడిసెము తదితర వ్యాధులు అంటే కఫజన్య వ్యాధులలో బాగా ఉపయోగిస్తారండి. చూసారు కదా వాస ఆకులు ఎలా ఉంటాయో. అడ్డసరము అడదోడ వాసిక అకాండేసి మెంబర్ అనమాట. అయితే ఇది జనరల్గా ఎలా వాడుకుంటారు? ఈ ఆకుల యొక్క స్వరసమును 10 to 20 ml అట్లీస్ట్ తీసుకొని కొద్దిగా తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. లేదా ఆకుల చూర్ణమును కొద్దిగా తేనె కలిపి తీసుకోవచ్చు. అడదోడగా వాసిక అంటారు. చూశారు కదా అడ్డసరం ఆకు లేదా అడదోడ వాసిక ఎలా ఉంటుందో. బిఏఎంఎస్ సెకండ్ ఇయర్ సిలబస్ ద్రవ్యగుణ సిలబస్లో ఇది ఒక ముఖ్యమైన మూలిక, ఒక హెర్బ్. దీనిని జనరల్గా శ్వాస, కాస, పీనస, ప్రతిశ్యాయ, తమక శ్వాసాది వికారాసులో వాడతారు. అంటే కఫజన్య వికారములు వాడతారు. మధుర రస అతిసేవన జన్య వ్యాధి అయినటువంటి శ్వాస, కాస, పీనస, ప్రతిశ్యాయ, తమక శ్వాసాది వికారాసులో ఈ మూలికను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వాస మూల చూర్ణం కూడా సందర్భానుసారంగా వాడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వాస పత్ర స్వరసాన్ని వాడతారు. ప్రత్యేకంగా వాస స్వరసాన్ని పుటపాక స్వరసం ద్వారా ప్రాసెస్ ద్వారా తయారు చేసి ఈ స్వరసాన్ని కూడా వాడతారు. థ్యాంక్ యూ.